ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా, అదే జరగబోతుంది. ఎస్, ఇది నిజం. ఎందుకంటే హరిబాబు గారు అనేది జైలు నుంచి బయటకు వస్తే ఇప్పుడు వైష్ణవుల అన్నదమ్ముల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటే అతి దారుణంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇంకా ఏం చేయలేరు, చెల్లెల్ని పోగొట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చున్నారు. కానీ వాడనేది జైలుకి వెళ్ళిండు, మళ్ళీ బయటకు వచ్చిండు. జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా వీడియోలే చూసుకుంటా మా చెల్లెలు ఇట్లయింది, మా చెల్లెలు అట్లయిందని మీరు చెప్పుకుంటూ ఉన్నారు కాబట్టి వాడు అనేది బయటకు వచ్చిండు. లేకపోతే బయటకు వచ్చేటోడే కాదు, మీరు సీరియస్గా అనేది అసలు ఈ కేసును అనేది టేకప్ చేయలే. ఈ కేసును టేకప్ చేసింటే ఇప్పుడు బయటకు వచ్చినట్టు కూడా కాదు, బయటకు వచ్చి హ్యాపీగా తిరుగుతాడు కూడా కాదు, ఇంకో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చేది కాదు. కానీ మీరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఆ రాజకీయ నాయకుని దొరకపోతా, ఈ రాజకీయ నాయకుని దొరకపోతా, ఏదైతే ఆడికైతుంది బ్రతుకున్న రోజులు పోరాడతామో ఈ బుల్షిట్ మాటలు. నిజం చెప్పాలంటే బుల్షిట్ మాటలు. వైష్ణవి చనిపోయి దాదాపుగా 2 నెలలు అయిపోయినా కూడా మీకు ఇంకా పోస్ట్ మార్టం రిపోర్టులు రావట్లే అంటే మీరు ఎంతగానో ప్రయత్నం చేస్తారో ఇక్కడనే అర్థమవుతుంది. తమిళ చూసిన దాని ప్రకారంగానేది ఒకవేళ హరిబాబు బయటకు వస్తే మీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఒకరిని భూమి మీద లేకుండా వేసిపోయినోనికి మీరేం పెద్ద గొప్పనా? ఒకసారి ఆలోచించండి. 13 మంది ఉంది, ఏం చేస్తున్నారు? 1 జాంట్ కూడా లేకపోతున్నారు. మరి ఇక్కడ వాస్తవంగా అనేది హరిబాబుకి తగిన శిక్ష పడుతుందా, లేకపోతే అన్నదమ్ములు అనేది ప్రాణమైన చెల్లెల గురించి అనేది పోరాడతారా, లేకపోతే సోషల్ మీడియాలోనే హల్చల్ చేస్తారా? ప్రతిరోజు అనేది అసలు ఇప్పుడు ఎవరైతే సపోర్ట్గా చేస్తున్నారో వాళ్ళే నవ్వేటట్లుగా మారిపోయింది. ఈ వీడియో మీకు వైష్ణవ్ పైన ప్రేమ ఉంటేనే లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. లేకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. వాస్తవంగా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లు లేట్ కావడానికి కారణమైంది. ఇంకా ఎన్ని రోజుల్లో అనేది ఇలాంటి పరిస్థితి ఉంటే ఎన్ని రోజుల్లో హరిబాబు అనేది బయటికి వస్తాడు? తగిన కేసు అనేది వాళ్ళు రన్ చేస్తే, తగిన లాయర్ని పెట్టుకొని వీళ్ళు న్యాయ పోరాటం చేస్తే వీళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతుంది? ఇవల్ల అనేది ఈ వీడియో మనం మాట్లాడుకుందాం, ఓకేనా? ఒకవేళ మళ్ళీ చెప్తున్నా, వైష్ణవ్ పైన ప్రేమ ఉంటేనే మీరు మాత్రము లాస్ట్ వరకు చూడండి. హాయ్, నా పేరు డిఎస్ఆర్, మీరు చూస్తున్నది డిఎస్ఆర్ ఇన్సైడ్. సో ఇప్పటికనేది దాదాపుగా 2 మంత్స్ అయిపోయింది. 2 మంత్స్ నుంచి అనేది మనం చేసింది లేదు ఏం లేదు. వాస్తవం చెప్పాలంటే వైష్ణవి వల్ల అన్నదమ్ముళ్ళు ఇంతమంది ఉండి కూడా పేరుకు మాత్రమే అన్నదమ్ముళ్ళు. ఇంకా రేపో మాపో అంటే వాడు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కేసు అనేది బలంగా లేదు. బలంగా ఉంటే 100% అనేది ఇప్పటికీ ఆయనకు తగినది శిక్ష పడేది. ఆ శిక్ష ఇప్పటికీ పడలేదు. ఎందుకంటే ఒక అమ్మాయిని అనేది అలా చేసిండు. అలా చేయడానికి కారణాలు ఎన్ని ఉన్నాయో మనకు తెలుసు, వాడు కూడా తెలుసు, సమాజానికి కూడా తెలుసు. కానీ కోర్టు దృష్టిలో ఏముంటుంది, వాళ్ళకనేది తగిన డాక్యుమెంట్ కావాలి. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, ఏం జరిగింది ఏం జరగలేదు, ఇవి వాళ్ళకి కావాలి. కోర్టుకు న్యాయస్థానానికి కావాలి. న్యాయస్థానానికి మీరు తగినట్లుగా డాక్యుమెంట్ సబ్మిట్ చేయకపోతే వాడు ఎన్ని తప్పులు చేసినా కూడా మళ్ళీ బయటకు వస్తాడు. అలాంటి అవకాశం అనేది మీరే కల్పిస్తున్నారు. అయ్యింది ఏదో అయిపోయింది, ఇంకేం చేస్తాం రాబాయ్, ఇంకా మా వల్ల కావట్లేదు, నీవైతే బయటకు వచ్చేసుకో, వేరే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండని చెప్పేది అన్నదమ్ములే. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని అనేది టోటల్ మర్చిపోయారు. 90% మర్చిపోయారు. 1% 2% కాదు, 90% అనేది వైష్ణవ్ గురించి అనేది ఆల్మోస్ట్ అందరు మర్చిపోయారు. ఒక్కరు కూడా అరే మా చెల్లి చనిపోయింది, పలానా అమ్మాయి చనిపోయింది, ఒక యూట్యూబర్ చనిపోయింది, ఆ అమ్మాయి గురించి అనేది ఇంతగానో న్యాయ పోరాటం చేశారు. దాదాపుగా అనేది ఒక 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్ అయినా కూడా అనేది ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఎందుకు రావట్లేదు? రాకపోవడానికి కారణమైంది, ఎక్కడ తప్పులు జరుగుతున్నవి? ఒకవేళ వాడు బయటకు వస్తే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? మేమైతే హ్యాపీగా ఉన్నాము, వీడియోలు తీసుకుంటున్నాము. వైష్ణవుల కుటుంబం మాత్రం రోడ్డున పడ్డది, ఒక చెట్టు కింద అనేది జీవనం కొనసాగిస్తుంది. మళ్ళీ వాళ్ళకంటూ న్యాయం చేయాలి కదా. ఇప్పుడు ఏం చేద్దాము అని ఒక్కరు కూడా లేదు. వీడియోలు చూసి జాలి పడితే కాదు కదా. వీడియోలు చూసి జాలి పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ అమ్మాయికి న్యాయ పోరాటంలో న్యాయం జరిగేటట్లు మాత్రం ఎవరు చేయట్లేదు. ఇలా చేయకపోవడానికి కారణం ఏంటో ఇప్పటికి అర్థం కావట్లా. 3 నెలలుగా వస్తుంది. ఇప్పుడు 15 తారీఖు 17 తారీఖు వస్తే 3 మంత్స్ కంప్లీట్. 3 నెలలు కావస్తున్నా కూడా వాళ్ళ కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగట్లేదంటే మరి ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి? ఊరిలో రాజకీయ నాయకులు లేరా? ఊరిలో వీళ్ళకి సపోర్ట్ చేసేటోళ్ళు లేరా? సోషల్ మీడియాలో ఇంతమంది వీడియోలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళే గట్టి లేకపోతే వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు మన చేయి గట్టి ఉన్నప్పుడే 10 మంది గురించి అనేది మనం న్యాయ పోరాటం చేస్తాము. మనమే గట్టేయలేము. అలాంటప్పుడు అనేది ఏం న్యాయ పోరాటం చేస్తాము? ఇప్పుడు జరగబోయేది ఒకటే, ఇంకో కొన్ని రోజుల్లో. ఎందుకంటే
లా ప్రకారంగా చూసినట్లు ఉంటే వీళ్ళ దగ్గర కరెక్ట్ అమ్మ నాన్న దగ్గర కావచ్చు, తమ్ముళ్ళ దగ్గర కావచ్చు, అన్నల దగ్గర కావచ్చు, 13 మంది దగ్గర కావచ్చు, కరెక్ట్గా రీజన్ లేకపోతే కోర్టు ఏమడుగుతుంది, రీజన్ అడుగుతుంది, ఏందో చూపించండి అని అంటుంది. ఇప్పటికనేది లాయర్ని పెట్టుకోలే. మరి లాయర్ని ఎందుకు పెట్టుకోవట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. బంగారు తల్లి చనిపోయి ఈ లోకాన్ని వదిలేసిపోయింది, ఏమంటేనేమో వీడియోలు చేసి పెడతారో, నిజంగా మీరు డబ్బుల గురించే ఎందుకు పనిచేస్తున్నారో అర్థం కావట్లేదు. వాడు బయటకు వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? 100% వస్తారు బయటికి. ఎందుకంటే ఏదన్నా కూడా తప్పు చేసే ఒక సంవత్సరమో 15 నెలలో 2 నెలల తర్వాత అయితే బయటకు వస్తారు కదా. మీ కళ్ళ ముంగనే తిరుగుతాడు, వాని పైన కేసు ఉంది, వానికి ఇంకా ధైర్యం వస్తుంది. ధైర్యము అప్పుడు ఎవ్వరు ఏం చేయలేరు. నువ్వేంద్రా నన్ను చేసేది అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. మీరు నన్ను ఏం చేయలేరు రా అన్నట్టుగా మారిపోతుంది. ఎందుకంటే ఒక తప్పు చేసి జైలుకు పోయి వచ్చిన వాళ్ళకు ధైర్యము డబుల్ అవుతుందంట, ట్రిపుల్ అవుతుందంట. ఒక్కొక్కరికి అనేది ఇంకా నన్ను ఏం చేయలే అని ధైర్యం దగ్గర తిరుగుతారు. అలాంటి పరిస్థితి అనేది అప్పుడు ఆయనను చూస్తే మీరు భయపడుకోవాలి. ఎందుకంటే ఇలాంటి చేసిపోయింది కదా ఘనకార్యము. బయటకు వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి పోతే మమ్మల్ని ఏం చేస్తామని ఒక భయం ఉంటుంది తప్ప దగ్గరికి పోయి టచ్ చేసే పరిస్థితి ఉండదు. ఏదైనా ఉంటే ఇప్పుడే చెయ్యండి, ఇప్పుడే చెయ్యండి. బయటికి రాకముందే తగిన డాక్యుమెంట్ ఏమన్నా ఉన్నా, ఇంకా మీకేమనిపిస్తుందో ఒక గట్టి లాయర్ని పెట్టుకుంటారా, ఏం పెట్టుకుని మేము సపోర్ట్ చేస్తామరా నాయన, మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. చెల్లెలు పోయిందని మొత్తానికి ఎందుకు మర్చిపోతారు? ఎన్ని పొడంగులు మాటలు మాట్లాడినా, ఎన్ని చించుకొని మాట్లాడినా కూడా కొన్ని రోజులకు మర్చిపోవాల్సిందే. గోడ పైన ఉన్న ఫోటో చూసుకొని మనం గుర్తు జ్ఞాపకాలు పెట్టుకోవాల్సిందే తప్ప, ఎస్ ఇలా జరిగింది మేము చేయలేకపోయామని తర్వాత బాధపడడం తప్ప మిగతా ఏముండదు. ఎవరికైనా కూడా కొన్ని రోజులు మాత్రమే పడుతుంది. పడ్డ తర్వాత బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న కావచ్చు పెళ్లి చేయాలని చూసారు, ఎవరికోవరికనే పెళ్లి చేయాలని చూసారు. ఆ డబ్బుల గురించే ఇలాంటివి జరిగినవి. బయటకు వచ్చిన తర్వాత పెళ్లి 100% చేసుకుంటాడు. ఏదైతే జాబ్ ఉందో ఆ జాబు పోయినట్టే. జాబ్ అయితే తీసేసారు అనుకోండి, కాకపోతే బతకడానికి ఎన్నో పనులు ఉన్నాయి. ఏదో ఒకటైతే చేసుకుంటాడు కదా, మీ కళ్ళ ముంగనే మళ్ళీ తిరుగుతాడు కదా. ఎన్ని పన్నగాలు చేసినా కూడా ఇప్పుడు ఒకటే పోయారు, అప్పుడు 13 మంది పోయి లోపల కూర్చోవాలి. ఏదన్నా చెయ్యాలనుకుంటే ఇప్పుడే గట్టి చేయండి. మీ దగ్గర ఎన్ని ప్రూఫ్లు ఉన్నా అన్ని ప్రూఫ్లు ముంగడ పెట్టండి. మీరు న్యాయ పోరాటం చేయండి. పాపం ఆ కుటుంబం అనేది చెట్టు కింద కూర్చొని జీవనం కొనసాగిస్తుంది. మిగతా అన్నదమ్ములు మాత్రం హ్యాపీగా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఎన్ని రోజులు ఉండాలి చిన్నపిల్లల్ని పెట్టుకొని? అంటే అది జాలి గురించి ఇలా నిర్లక్ష్యం చేస్తే అది జాలి గురించి అనుకోవాలనా, లేకపోతే మాకు న్యాయం జరగట్లేదు చెట్టు కింద నిరాహార దీక్ష చేస్తారు అనుకోవాలనా, ఏమనుకోవాలి? చూసే ప్రతి ఒక్కరు కూడా చాలా బాధ అవుతుంది, చాలా బాధ. అడ్డమైన న్యాయాలు అనేది కామెంట్లు చేస్తున్నారు. నీకెందుకు రా పోయేది, నీవివ్వు నీరా అని. అరే బొచ్చగల్లారా, మీరు ఏం చేస్తున్నారు రా కామెంట్లకు తప్ప? కామెంట్లు చేయడం తప్ప మీకేం తెలుసు? ఏదో కామెంట్లు చేస్తున్నారు, నెగిటివ్గా పెట్టేస్తున్నారు. మీకు ఇంకా అంతకుమించి ఏం తెలుసు? అక్కడ ఏం జరుగుతుందో మీకు ఏమైనా తెలుసా? ఏమీ తెలియదు. ఏమంటేనేమో చేతిలో ఫోన్ ఉంది, కీప్యాడ్ ఉంది, ఇంకా కామెంట్లు వేయడమే. అసలు నేనేం టాపిక్ గురించి మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుందా? 3 నెలలైనా కూడా ఏం చేయలేకపోయారు, ఏం చేయలేకపోయారు. దాని గురించి మాట్లాడరే. ఎందుకు మాట్లాడలేదు మరి? ఇట్లా కాదు, ఈ దారిలో పోతే మనకు న్యాయం జరుగుతుంది, గీళ్ళని కాదు గీళ్ళని కలిసి మనకు న్యాయం జరుగుతుంది అని అనుకుంటే అయిపోతుంది కదా. ప్రతిదీ కూడా ఒక కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికినా? ఎందు గురించి? ఇంకో కొన్ని రోజుల తర్వాత బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ కూడా ఏమవుతుందో తెలియదు. వీళ్ళంటే వాడిని మాత్రం ఏం చెయ్యలేరు. ఎందుకంటే అప్పుడు వీళ్ళకి భయం వేస్తుంది. ఇప్పుడే పడిపోతుంది, ఇంకా తర్వాత చేస్తారని గ్యారంటీ ఏముంది? ఏం గ్యారంటీ లేదు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీకు కానీ డబ్బులు కావాలిస్తే లాయర్ పెట్టుకోవడానికి డబ్బులు లేకపోతే మేము ఇస్తాం భయ్యా. ఒకరం అనేది డబ్బులు అనేది వసూలు చేసి మీకు ఇస్తాము. మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి. ఎందుకంటే ఒక వీడియోకి ఇంతే వచ్చిందని చూపించారు కాబట్టి మీ దగ్గర డబ్బులు లేవని నేనైతే నమ్ముతున్నా. ఎవరన్నా ఛానల్ మొత్తం చూపిస్తారు కానీ ఒకటే వీడియో అయితే చూపించరు. సో మీ దగ్గర డబ్బులు లేవని నేనైతే ఫిక్స్ అయిపోయినా. ఓకే, అది ఏ విధంగా ఆలోచిస్తారో ఇంకా అది మీ ఇష్టము. మీ దగ్గర డబ్బులు లేకపోతే మేము ఇస్తాము. మా లాంటి వాళ్ళే యూట్యూబర్లు అనేది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు మాత్రము మంచి లాయర్ పెట్టుకొని వైష్ణవి చెల్లెలకి అనేది న్యాయం జరిగేటట్లు ఇదన్నా కనీసం అన్నదమ్ములుగా అనేది నిరూపించుకోండి. రిపోర్ట్లు రాకపోతే ఎవడన్నా కానీ తిరిగి తెచ్చుకుంటారు. ఇప్పటివరకు అనేది ఎలాంటిది ఇంకా ముంగడికి సాగట్లే అంటే ఆల్మోస్ట్ అనేది 90% మర్చిపోయారు. 90%, 1%, 2% కాదు, కేవలం సానుభూతి.
కేవలం సానుభూతి, అంతకుమించి మాత్రం వేరే ఏమీ లేదు. కాబట్టి వాడు లోపట్నే ఉండాలి అనుకుంటే మీరు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని కరెక్ట్గా లాయర్ని పెట్టుకొని మీరు అనేది టేకప్ చేస్తే 100% వీలవుతుంది. లేకపోతే చెక్కభజన చేసుకుంటా చెట్టు కిందనే కూర్చోవాల్సి వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు తగిన సహాయం చేయాలనుకుంటే మేము చేస్తాం. ఇంక అంతేగాని ఒకవేళ ఇంకా మేము నెగిటివ్ కామెంట్ చేస్తాం మళ్ళీ నా పైన వీడియో చేసి పెడతాం అనుకుంటే మీ అంత మోకులు లేరని అర్థం. సపోర్ట్ చేసినోడు ఇంకా ఇంతకు మించి ఎవడుంటాడు? వాని గురించి తెలిసి కూడా ఇంకా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే, మీరు పట్టించుకోవట్లేదు అంటే, దీన్ని ముంగడికి తీసుకొని పోవట్లేదు అంటే నెక్స్ట్ జరగబోయేది ఆలోచిస్తేనే భయం అవుతుంది. కనీసం నెక్స్ట్ జరగబోయేది ఆలోచిస్తుర్రా? ఎట్లా ప్రశాంతంగా ఉంటున్నారు మీరు? ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటున్నారు? యాక్టింగ్ కాదు చేసేది, రియాలిటీ చూపియండి. రియాలిటీ చూపిస్తేనే అర్థమవుతుంది. వైష్ణవ్ని ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, హరిబాబు బయటికి వస్తే కథ వేరే లెక్కలు ఉంటుంది. నిన్నాక మొన్న అనేది ఒక అబ్బాయి చనిపోయాను, బీటెక్ స్టూడెంట్. వాళ్ళ అక్కకున్న ధైర్యం కూడా ఇక్కడ కనిపిస్తలేదు నాకు తెలిసి. వాళ్ళ అక్కకున్న ధైర్యం ఎక్కడ పోతున్నారు? అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అర్థమవుతుందా? సో దయచేసి ఇప్పుడే మీరు ఏదన్నా యాక్షన్ తీసుకోవాలంటే ఇమీడియట్లీ తీసుకోండి. ఆ తర్వాతనే ఏదన్నా జరుగుతుంది. లేకపోతే ఇంకా మీరేం చేయలేరు భయ్యా. ఇది మాత్రము మీరేమని అనుకోండి, బాధపడ్డా సరే, మీరు ఎట్టయినా సరే, ఇది మాత్రం నిజం. ఓకేనా? కామెంట్లు చేసేవాళ్ళు మాత్రం కొద్దిగా ఆలోచించి చేయండి. ఇది ఎందుకు గురించి చెప్తున్నాను. ఓకేనా? ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియో మనం కలుసుకుందాం. అప్పటికుంటాను. జై హింద్.